గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి పెంట శివాలయంలో అన్నదానం అవుతుంది. ఈ వీడియో మీకు చూపిద్దామనేసి తీశాను. అండ్ ఈ గుడి తాలూకా ప్రత్యేకతలు అండ్ ఇక్కడ ఉన్న రూల్స్ అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అండ్ ఇక్కడ పిక్నిక్ కూడా జరుపుకుంటారు, అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఓకే, సో హాయ్ గాయ్స్, ఇప్పుడు మీకు పెంట శివాలయం చూపించాను కదా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ పిక్నిక్ జరుపుకుంటారు, పెంట తోటలు అంటారు వీటిని. నెక్స్ట్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రైల్వే బ్రిడ్జెస్ ఉంటాయి అటుకాసి. తర్వాత ఫుల్ చూస్తే మీకు వాటర్ రిసోర్స్. అండ్ తర్వాత మీకు ఫస్ట్ అయితే మీకు లొకేషన్ చూపిస్తాను, ఫస్ట్ చూడండి. తర్వాత చాలా బాగుంటుంది. పిక్నిక్ వచ్చేసరికి మీకు అటుకాసి తోటల్లో జరుపుకుంటారు, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ పిక్నిక్ వచ్చేసరికి ఆ తోటల్లో జరుపుకుంటారు అటువైపు. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు నేను అటు వెళ్ళలేను, ఎందుకంటే వాటర్లో పిల్లలందరూ ఆడుతున్నారు. నెక్స్ట్ వీళ్ళు తొలలేస్తే మొత్తం నా మైక్ నా కెమెరా రెండూ పోతాయి. సో ఆ భయంతో నేను వెళ్ళట్లేదు. అండ్ మీరు ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే చూసారా వెనక్కి పిల్లలు ఎలా ఆడుతున్నారు. అండ్ వీళ్ళందరూ పిక్నిక్ చేసుకోవడానికి వచ్చారు. కాకపోతే నేను గుడికి అన్నదానం అవుతుందంటే వచ్చాను, మా ఫాదర్ చెప్తే. అండ్ ఇక్కడ పంతులు కూడా ఆబ్వియస్లీ కాల్ చేశాను, వస్తానన్నారు. మీకు తర్వాత అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అతను వచ్చేసరికి హిందూ, అది నెక్స్ట్. సో మనం వీడియో వచ్చేసరికి అక్కడ చేసాం. నెక్స్ట్ ఇలా స్ట్రైట్గా వస్తుంటే మీకు గుడి అనేది ఇక్కడ కనిపిస్తుంది, కాకపోతే కొంచెం అప్ ఎక్కాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడి లొకేషన్ చూడండి, తర్వాత మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పిక్నిక్ అంటారా అటుగా చేసుకుంటారు. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి ఇదే పెంట శివాలయం. ఇప్పుడు ఈ గుడి తాలూకా విశేషం పంతులు గారు చెప్తారు, వినండి. ఓం గణేశాయ నమః, ఓం నమః శివాయ నమః. పెంట గ్రామంలో వెలసి ఉన్నటువంటి 800 సంవత్సరాల కిందటి నుంచి వెలసి ఉన్నటువంటి వేగావతి నది తీరంలో శ్రీ 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 అన్నపూర్ణ సహిత నగరేశ్వర స్వామి వారి దేవాలయం. దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయము. ఈ దేవాలయం అనేది పూర్తి స్థాయి రాతి నిర్మాణంతో నిర్మించబడింది. అయితే అది శిథిలావస్థకు చేరుకున్న కారణంగా గ్రామస్తులు, పెద్దలు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అందరూ కలిసి దానికి మళ్ళీ నిధులు సమకూర్చుకొని మరియు దాతల సహకారంతో దాదాపు 1 కోటి రూపాయలు పైబడి ఖర్చు పెట్టి మళ్ళీ కొత్తగా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసిన దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు ఒక 10 సంవత్సరాల కాలం నుంచి ఈ యొక్క దేవాలయం అనేది విశేషంగా భక్తుల యొక్క పూజలు అందుకుంటుంది. ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళే దేవాలయం ఏదైతే ఉందో అది మా యొక్క పెంట గ్రామంలో ఉన్నటువంటి శివాలయము అని సగర్వంగా చెప్పుకునే విధంగా అన్ని మండలాల నుంచి, జిల్లా నలుమూల నుంచి, మన్యం జిల్లా విజయనగరం జిల్లా నుంచి కూడాను భక్తులు విశేషంగా వచ్చి ఈ యొక్క పూజలు అని భగవంతుని సమర్పణ చేసుకొని వేగావతి నదిలో స్నానాలు ఆచరించి ఇక్కడ చాలామంది కేశఖండన అంటే గుళ్ళు కూడా చేయించుకుంటారు. అలాగే ఉదయము సాయంత్రము ఇక్కడ ఈ నెల మొత్తం కార్తీక మాసం అంతా కూడాను వాయిద్యాలు అనేవి ఉంటాయి. విశేషంగా భక్త మహాశైలు అందరూ కూడాను వచ్చి ఎంతో అపురూపంగా మహోన్నతంగా చూడబడినటువంటి కోరిన వరాలు, ధర్మమైనటువంటి న్యాయమైనటువంటి కోరికలు తీర్చబడేటటువంటి శ్రీ 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 అన్నపూర్ణ సహిత నగరేశ్వర స్వామి దేవాలయం. ఈ యొక్క దేవాలయానికి గ్రామస్తులు, గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ వారు అందరూ కూడాను, గ్రామస్తులు మరియు ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కూడాను విశేషంగా కృషి చేసి భక్తులకి ఎక్కడా కూడాను విఘాతం కలగకుండా, ఇబ్బందులు లేకుండా ఏట్లోకి లైట్లు అన్నీ కూడాను సమకూర్చి ఆలయాన్ని మహాసుందరంగా తీర్చిదిద్దడానికి గ్రామ కమిటీ వాళ్ళు కూడా ఒక ముఖ్య కారకులు. అటువంటి అందరితో నడపబడుతున్నటువంటి ఈ యొక్క దేవాలయం అనేది చాలా ప్రసిద్ధి చెందినది. దాదాపు అన్ని మండలాల నుంచి, అన్ని జిల్లాల నుంచి వచ్చేటటువంటి దేవాలయం ఏదైతే ఉందో శ్రీ 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 అన్నపూర్ణ సహిత నగరేశ్వర స్వామి దేవాలయం. ఓం నమః శివాయ. వెంకటేశాయ. నా పేరు ధూపం వాసు. నేను సమరస్థ సేవా ఫౌండేషన్
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆస్థాన మండపంలో దాదాపు 8.5 సంవత్సరాల కిందట, దాదాపు 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల కిందట ఈ యొక్క సంస్థను ప్రారంభం చేశారు. తిరుమలలో ఉన్నటువంటి ఆస్థాన మండపంలో 65 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అందరూ కలిసి స్థాపించబడేటటువంటి సమరస్త సేవా ఫౌండేషన్. ఈ సంస్థ ద్వారాగా గ్రామాలలో ప్రతి పూరి గుడిసెకి కూడా హిందుత్వాన్ని ప్రచారం చేయబడాలి అనేటటువంటి సంకల్పంతో స్థాపించినటువంటి సంస్థ. ప్రతి 4 నెలలకు ఒకసారి ఇంటింటి ధర్మ ప్రచారం పేరుతో కరపత్రము, స్టిక్కరు మన హైందవ జాతి సంస్కృతిని, సాంప్రదాయాన్ని, విశిష్టతని తెలియజేసేటటువంటి కరపత్రము మరియు మనమందరం హిందువులమి, మనమందరం కూడా బంధువులు అనే భావనతో ఆ యొక్క గమ్ము స్టిక్కరు ఏదో ఒక దేవుడి ఫోటోతో ఉంటుంది. అవన్నీ కూడాను ప్రతి 4 నెలలకు ఒకసారి అందజేస్తూ ఉండి అందరినీ కూడా ధర్మమైనటువంటి మార్గంలో నడిపిస్తూ మత మార్పిడిని ఆపడానికి, అలాగే మతం మారిపోయిన వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకొచ్చి స్వధర్మాచరణ సాధించడానికి ఈ సంస్థ ఎంతో కృషి చేస్తుంది. ఈ సంస్థ ఆధారంగా వ్యక్తి నిర్మాణము, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీల ఆధారంగా సంస్థ నడుస్తుంది. దీనికి ప్రజలందరూ కూడాను విశేషంగా సహకరిస్తున్నారు. మండల కమిటీ సభ్యులు అందరూ కూడాను వారి వారి శక్తి వంచన మేరకు వాళ్ళు కృషి చేసి మత మార్పిడిని ఆపడము మరియు మతం మారిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురావడం అనే భావనతో ఈ యొక్క సమరస్త సేవా ఫౌండేషన్ పనిచేస్తుంది. ఇప్పుడు నేను ధూపవాసు, బొబ్బిలి, బాడంగి, బలిజిపేట, తెల్లం ఈ 4 మండలాలకి హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటటువంటి పూర్తి సమయ కార్యకర్తని. నమో వెంకటేశాయ. సో అది గాయస్ ఇందాక చెప్పారు కదా పంతులు గారు. సో ఈ గుడి గురించి ప్రత్యేకత అదనమాట. సో మీకు మిగతా అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఓకేనా? వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇంకొన్ని వీడియోలు మీ ముందు తీసుకొస్తాను. ఓకే గాయస్, బాయ్.